తులారాశి జాతకులు ఈ వీడియోను చూస్తున్నప్పుడు మీ చుట్టుపక్కల ఎవరైనా ఉన్నారేమో ఒక్కసారి చూసుకోండి. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పబోయే నిజాలు మీ చుట్టూ ఎవరూ లేనప్పుడు, ప్రశాంతంగా ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే వినాలి. అవును, మే నెల చివర్లో మీ జీవితాన్ని మలుపు తిప్పే ఒక సంచలన సంఘటన జరగబోతోంది. మీ వెనుక గోతులు తవ్వుతూ, మీ ఎదుగుదలను చూసి ఓర్వలేక రకరకాల కుట్రలు పన్నిన ఆ శత్రువుల ఆట ఇక పూర్తిగా ముగిసిపోయింది. సాక్షాత్తు ఆ దైవిక శక్తే రంగంలోకి దిగింది. మీ శత్రువుల వినాశనానికి, మీ విజయానికి కేవలం 2 రోజులు మాత్రమే సమయం మిగిలి ఉంది. ఇన్నాళ్ళు మీరు పడ్డ కష్టాలు, అనుభవించిన నమ్మక ద్రోహాలు, గుండెల్లో దాచుకున్న బాధ అన్నిటికీ కాలం సమాధానం చెప్పే రోజు రానే వచ్చింది. పరిస్థితులు ఎంత వేగంగా, ఎంత ప్రచండంగా మారబోతున్నాయంటే, మిమ్మల్ని నాశనం చేయాలనుకున్న వారే ఇప్పుడు తమ సొంత కుట్రల వలలో చిక్కుకుని నలిగిపోబోతున్నారు. అసలు ఈ 2 రోజుల్లో మీ జీవితంలో జరగబోయే ఆ అద్భుతమైన మార్పేంటి, బ్రహ్మాండం మీకు అందిస్తున్న ఆ బలమైన సంకేతాలేంటి అనేది ఈ వీడియోలో పూర్తిగా చూద్దాం. అంతకంటే ముందు ఈ సంచలన నిజాలు తెలుసుకునే ముందు వీడియోను ఇప్పుడే ఒక లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి. అలాగే కమెంట్ బాక్స్లో పూర్తి భక్తితో జై భజరంగ బలి అని కామెంట్ చేయండి. శ్రీ రాఘవేంద్ర జ్యోతిషాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి ఉపాసకులు, ప్రముఖ జ్యోతిష్యులు, ప్రధాన తాంత్రికులు శ్రీ ఎంకే శాస్త్రి గారు మీ జీవిత సంపూర్ణ భవిష్యత్తు తెలుపగలరు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. భర్తను పరస్త్రీ వ్యామోహం నుండి విడిపించడానికి, భార్యను పరపురుష సహవాసం నుండి విడిపించడానికి, మీరు ఇష్టపడిన వారు మీ నుండి దూరమై ఉంటే స్త్రీ వశీకరణ, పురుష వశీకరణం, ప్రేమ సమస్య, అత్తాకోడళ్ల సమస్యలు, భార్యాభర్తల కలహాలు, లైంగిక సమస్య, సంతాన సమస్య, ఇంకా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా దైవశక్తి పూజలు చేసి పరిహారం చేయగలరు. మీ శత్రువుల లంకా దహనం అవ్వడం మీరు మీ కళ్ళతో చూడబోతున్నారు. ఎందుకంటే ఆ హనుమంతుడు తన గదను చేతిలోకి తీసుకున్నాడు. ఇకపై మీ జీవితంలో జరగబోయే మార్పులు అంత వేగంగా, అంత నిర్ణయాత్మకంగా ఉంటాయి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన ప్రతి ఒక్కరి కుట్రలు ఇప్పుడు వాళ్ల గడపకే చేరబోతున్నాయి. మీ వెనుక రహస్యంగా రాజకీయం నడిపిన వాళ్ళంతా ఇప్పుడు ఊహించని సమస్యల్లో చిక్కుకోబోతున్నారు. ఎందుకంటే మీ చుట్టూ ఒక శక్తివంతమైన దైవిక రక్షణ వలయం ఏర్పడింది. అది మీకు జరుగుతున్న అన్యాయాన్ని వేళ్లతో సహా కట్ చేసేస్తుంది. మీరు ఇప్పటి వరకు ఎంతగానో సహించారు, ఎన్నో అవమానాలను భరిస్తూ మౌనంగా ఉన్నారు. ఇప్పుడు ఆ మౌనమే మీ పాలిట అతిపెద్ద ఆయుధంగా మారబోతోంది. పరిస్థితులు ఎంత వేగంగా మారతాయంటే, మీ శత్రువులు కూడా తమకు ఏం జరుగుతుందో ఊహించలేరు. వాళ్ళు మీ దారిలో పెట్టిన ప్రతి అడ్డంకి ఇప్పుడు ముక్కలైపోతుంది. వాళ్ల మోసాలన్నీ విఫలమవుతాయి. మీ ఎదురుగా ఉన్న ప్రతి గోడ దానంతట అదే కూలిపోతుంది. మీలోని సానుకూల శక్తి ఇప్పుడు ఒక స్థాయికి చేరుకుంది. ఇకపై మిమ్మల్ని అడ్డుకునే ధైర్యం ఎవ్వరికీ ఉండదు. మీరు వేసే ప్రతి అడుగులోనూ ఆ దైవిక శక్తుల రక్షణ మీకు తోడుగా ఉంటుంది. అందుకే మీ దారి మునుపటి కంటే చాలా ప్రకాశవంతంగా మారబోతోంది. మిమ్మల్ని తక్కువగా అంచనా వేసిన వాళ్ళంతా ఇప్పుడు మీ ఎదుగుదలను చూసి లోలోపల భయపడడం మొదలు పెడతారు. వాళ్ళ అహంకారం పూర్తిగా బద్దలైపోతుంది. వాళ్ళ ముఖాల్లో ఉన్న ముసుగులు తొలగిపోయి వాళ్ళు చేసిన చెడు పనుల ఫలితాన్ని వాళ్లే అనుభవించబోతున్నారు. మీరు కేవలం విజయం వైపు దూసుకుపోవడానికే పుట్టారు. కాలం ఇప్పుడు మీకోసం ఒక కొత్త తలుపును తెరుస్తోంది. దానిని మూసివేసే శక్తి ఎవరికీ లేదు. ఇప్పుడు మీరు ఎక్కడా తొందరపడకుండా ప్రశాంతంగా మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి. ఎందుకంటే రాబోయే రోజుల్లో మీ విజయం ఎంత గొప్పగా ఉండబోతుందో చూసి ఈ ప్రపంచమే ఆశ్చర్యపోతుంది. మీ పక్షాన ఇంత పెద్ద మార్పు ఎలా వచ్చిందో ఎవరికీ అర్థం కాదు. మీ అదృష్టం ఒక్కసారిగా మలుపు తిరిగినప్పుడు ప్రపంచంలో ఎంతటి బలమైన శక్తులైనా సరే మీకు దారి ఇవ్వాల్సిందే. ఆ సమయం ఇప్పుడు మీ జీవితంలోకి వచ్చేసింది. మీరు ఇప్పుడు ఎంతటి ఎత్తుకు ఎదగబోతున్నారంటే, మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడిన వాళ్ళు కూడా ఇకపై మీ వైపు కన్నెత్తి చూసేందుకు భయపడతారు. మీ చుట్టూ ఉన్న ఆ దైవిక రక్షణ వలయం ఎంతటి నెగిటివ్ ఎనర్జీనైనా సరే తిరిగి వాళ్ల మీదకే తిప్పికొడుతుంది. ఈసారి ఆ శక్తుల ఎదురు దెబ్బకు మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళు తట్టుకోలేరు. ఇకపై మీరు వేసే ప్రతి అడుగులోనూ ఒక కొత్త వెలుగు కనిపిస్తుంది. సాక్షాత్తు ఆ విశ్వమే మిమ్మల్ని చేయి పట్టి నడిపిస్తున్నట్టుగా మీకు అనుకూలమైన పరిస్థితులు ఏర్పడతాయి. గాలి కూడా మీకు సానుకూల సంకేతాలని అందిస్తుంది. మీరు ముందుకు సాగుతుంటే అవకాశాలు అవే వెతుక్కుంటూ వస్తాయి. ఒకవేళ మీరు ఎక్కడైనా ఆగాలని చూసినా మీ అదృష్టమే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది.
ఎందుకంటే సమాజంలో మీకు దక్కాల్సిన గౌరవం, విజయం దక్కేలా చేయడం ఇప్పుడు ఖాయమైపోయింది. ఇన్నాళ్ళు మిమ్మల్ని తక్కువగా అంచనా వేసిన వాళ్ళంతా మీ ఎదుగుదలను చూసి తట్టుకోలేక తలదాచుకునే పరిస్థితి వస్తుంది. నిన్నటి వరకు మిమ్మల్ని కిందకు లాగాలని చూసిన వాళ్ళు ఇప్పుడు వాళ్ళు చేసిన తప్పుల వల్ల వచ్చే ఇబ్బందుల నుండి ఎలా తప్పించుకోవాలో తెలియక ఇబ్బంది పడతారు. ఈ మార్పు చాలా వేగంగా ఊహించని విధంగా వస్తుంది. మిమ్మల్ని అడ్డుకోవాలని చూసే ప్రతి ఒక్కరూ వాళ్ళ సొంత బలహీనతల వల్లే వెనకబడిపోతారు. మీ దారి పూర్తిగా క్లియర్ అవుతుంది. అడ్డంకులు తొలగిపోతాయి. రోజు రోజుకు మీ అదృష్టంలో ఒక అధ్యాయం మొదలవుతుందనే విషయం మీకే అర్థమవుతుంది. మీరు కేవలం ఉన్నత స్థానాలకు చేరుకోవడమే కాదు, సమాజంలో మీ ప్రభావం, మీ పేరు ఎంత బలంగా మారుతుందంటే మీ పేరు వింటేనే మీ శత్రువులు తమ కుట్రలను ఆపేస్తారు. ఇప్పుడు మీరు ఎవరికీ ఏదీ నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. ఏమీ మాట్లాడకుండా ప్రశాంతంగా మీ పని మీరు చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు మీ మాటలు కాదు, మీ సక్సెస్ మాత్రమే సమాధానం చెబుతుంది. మిమ్మల్ని బాధ పెట్టిన వాళ్లే ఇప్పుడు మీ జీవితంలో ఈ అద్భుతమైన మార్పు ఎలా వచ్చిందో చూసి ఆశ్చర్యపోతారు. న్యాయం జరిగే సమయం వచ్చినప్పుడు ఏ శక్తి దానిని అడ్డుకోలేదు. మీ చుట్టూ ఉన్న దైవిక రక్షణ బలపడుతున్న కొద్దీ మీ శత్రువుల ఆత్మవిశ్వాసం పూర్తిగా దెబ్బతింటుంది. ఒకప్పుడు మిమ్మల్ని చూసి నవ్వి మీ దారిలో ముళ్ళు వేసిన వాళ్ళు ఇప్పుడు ఒక చిన్న సమస్యను కూడా తట్టుకోలేక ఇబ్బంది పడతారు. మీరు ఒంటరిగా అనుభవించిన బాధ ఇప్పుడు చాలా రెట్లు ఎక్కువగా వాళ్ళ జీవితాల్లోకి చేరబోతోంది. మీ మౌనమే ఇప్పుడు వాళ్ళ పాలిట ఒక పెద్ద తుఫానులా మారబోతోంది. ఎందుకంటే మౌనంగా ఉండే వాళ్ళ తిరుగుబాటు ఎప్పుడూ చాలా బలంగా ఉంటుంది. ఇప్పుడు పరిస్థితులన్నీ మీకు అనుకూలంగా మారి మీ శత్రువులకు పూర్తిగా వ్యతిరేకంగా మారబోతున్నాయి. పరిస్థితులు ఇప్పుడు మీకు అనుకూలంగా మారి మీ శత్రువులకు పూర్తిగా వ్యతిరేకంగా పనిచేస్తున్నాయి. మీకు వ్యతిరేకంగా కుట్రలు చేసింది కేవలం ఒక్కరు లేదా ఇద్దరు మాత్రమే కాదు, ఒక పెద్ద ముఠానే మీ వెనక చేరింది. మిమ్మల్ని మానసికంగా బలహీనపరచాలని, మిమ్మల్ని పూర్తిగా కృంగదీసి సమాజంలో మీ ప్రతిష్టను దెబ్బతీయాలని వాళ్ళంతా కలిసి ప్లాన్ చేశారు. కానీ ఇప్పుడు ఈ విశ్వం మీ వైపు నిలిచింది. అందుకే ఇకపై మీ శత్రువులకు కష్టకాలం మొదలైనట్టే. మీ వెనక ఉండి నమ్మక ద్రోహం చేసిన ఆ గద్దారీల అసలు ముఖాలు బయటపడబోతున్నాయి. వాళ్ళ మనసుల్లో ఇప్పుడు భయం మొదలైంది. ఎందుకంటే నిజం ఎంతో కాలం దాగి ఉండదు. వాళ్ళ పతనం అలాగే మీ ఎదుగుదల ఒకేసారి ప్రారంభం కాబోతున్నాయి. ఇప్పుడు మిమ్మల్ని మీరు మానసికంగా బలంగా మార్చుకోవాల్సిన సమయం వచ్చింది. మీ జీవితంలో ఇప్పటి వరకు ఎన్నో కష్టాలను చూసి ఉండవచ్చు. కానీ భగవంతుడు మనిషికి ఓపిక ఉన్నంత వరకే పరీక్షలు పెడతాడు. ఆ ఓపిక నశించినప్పుడు సాక్షాత్తు ఆ దేవుడే స్వయంగా మీ చేయి పట్టి ముందుకు నడిపిస్తాడు. ఇప్పుడు మీ జీవితంలో సరిగ్గా అదే జరగబోతోంది. రాబోయే రోజుల్లో మీకు ప్రకృతి నుండి కొన్ని అద్భుతమైన సంకేతాలు లభిస్తాయి. రహస్యంగా జరిగిన కుట్రలన్నీ ఒక్కొక్కటిగా బయటకు వస్తాయి. తప్పు చేసిన వాళ్ళు తాము చేసిన పొరపాట్ల వల్లే స్వయంగా దొరికిపోతారు. ఇప్పుడు నేను చెప్పబోయే ఈ చేదు నిజాలు వింటే చాలామంది లోపల నిద్ర నశిస్తుంది. ఎందుకంటే ఈ హెచ్చరికలు ఎవరినీ భయపెట్టడానికి కాదు, మిమ్మల్ని అలర్ట్ చేయడానికి మాత్రమే చెబుతున్నాను. మీ జీవితంలో ఒక కొత్త కాలం రాబోతోంది. ఎవరైతే మీ నమ్మకాన్ని వమ్ము చేసి మీ ముందు తీయగా మాట్లాడుతూ మీ వెనుక మిమ్మల్ని దెబ్బతీయాలని చూశారో వాళ్ళ అసలు రంగులు బయటపడతాయి. బాధాకరమైన విషయం ఏంటంటే ఈ దెబ్బ మీకు బయటి వ్యక్తుల నుండి తగలదు. మీరు కళ్ళు మూసుకుని నమ్మిన మీ సొంత మనుషుల నుండే ఈ మోసం జరుగుతుంది. భగవద్గీతలో చెప్పినట్టు మనిషి జీవితంలో అన్యాయం మితిమీరిపోయినప్పుడు ఆ ప్రకృతి స్వయంగా రంగంలోకి దిగి పరిస్థితులను మారుస్తుంది. ఇప్పుడు మీ జీవితంలో కూడా ఆ మార్పు మొదలైంది. మిమ్మల్ని మోసం చేస్తున్న వాళ్ళ రహస్యాలన్నీ త్వరలోనే బయటపడతాయి. మొదటి ముసుగు తొలగిపోగానే మీ చుట్టూ ఎంతోమంది నకిలీ మనుషులు ఉన్నారో మీకే స్పష్టంగా అర్థమవుతుంది. మీ తలపై చేయి నిమురుతూనే మనస్సులో ఎంతగా కుళ్ళు పెంచుకున్నారో మీకు తెలుస్తుంది. మీ జీవితంలో ఒక పెద్ద మార్పు మొదలవుతుందనడానికి ఆ 4 ముఖ్యమైన సంకేతాలు మీ జీవితంలో కనిపిస్తాయి. అకస్మాత్తుగా కలత చెందడం, కారణం లేకుండానే లోపల ఒక తెలియని ఆందోళన లేదా భయం లాంటి అనుభూతి కలగడం, ఇది మీ అంతరాత్మ మీకు ఇస్తున్న ముందస్తు హెచ్చరిక. ఎవరైనా మీపై కుట్రలు చేస్తున్నప్పుడు దైవిక శక్తి మిమ్మల్ని ఈ విధంగా ముందే అలర్ట్ చేస్తుంది. రెండో సంకేతం, మీ చుట్టూ ఉన్న మనుషుల అసలు రూపం క్రమంగా బయటపడడం. వాళ్ళ మాటల్లో తీపి ఉన్న
ప్రవర్తనలో కఠినత్వం కనిపిస్తుంది. వాళ్ళ కళ్ళలో దాగి ఉన్న అసూయ అకస్మాత్తుగా బయటకు వస్తుంది. మూడో సంకేతం, మీ పనుల్లో ఎటువంటి కారణం లేకుండా ఆటంకాలు ఎదురవడం. దారి ఎంత కష్టంగా మారితే మీ గమ్యం అంత పెద్దది కాబోతోందని గుర్తుంచుకోండి. ఇక నాలుగో సంకేతం, మీ మనస్సు అకస్మాత్తుగా ఆధ్యాత్మికత వైపు ఆకర్షించబడడం, లోపలి నుండి ఏదో ఒక దైవిక శక్తి మిమ్మల్ని సత్యం వైపు నడిపిస్తున్నట్టుగా అనిపించడం. ఈ 4 సంకేతాలు ఒకేసారి కనిపిస్తే మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోందని అర్థం చేసుకోండి. మోసం చేసేవాళ్లు నాశనమై సత్య మార్గం ఏర్పడుతుంది. కానీ ఈ మార్పు మొదలైనప్పుడు ఆ డ్రామా మొదట మీ ఇంటి నుండే ప్రారంభమవుతుంది. మీరు ఎవరినైతే ఎక్కువగా ప్రేమించారో, ఎవరినైతే అమితంగా నమ్మారో వాళ్ల నుండే మీకు మొదటి దెబ్బ తగులుతుంది. ఇది విన్నప్పుడు మీ మనసు కాస్త బరువెక్కినా నిజాలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండండి. దట్టమైన నల్లటి మేఘాలు వచ్చినప్పుడు మొదట చీకటిగా ఉంటుంది. ఆ తర్వాత మెరుపులు ఉరుములతో కూడిన వర్షం వచ్చి ఆ మట్టిని కడిగేసి ఒక కొత్త సృష్టికి దారి తీస్తుంది. మీ జీవితంలో కూడా ఇప్పుడు అదే జరగబోతోంది. మొదటి కొన్ని రోజులు పరిస్థితులు కాస్త భారంగా అనిపించినా, మీ మనస్సు అటు ఇటు ఊగిసలాడినా, దీని తర్వాత మీరు ఒక కొత్త వ్యక్తిగా మారబోతున్నారు. మీరు గనక ఈ అంతర్గత సంకేతాలను నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తు మిమ్మల్ని గట్టిగా దెబ్బతీస్తుంది. కానీ ఇప్పటికైనా మీరు అలర్ట్ అయితే ఆ భవిష్యత్తే మీకు ఒక వరంగా మారుతుంది. మోసం చేసే వాళ్ల సమయం ముగిసినప్పుడు వాళ్ళు చేసిన కర్మల వల్లే వాళ్ల పతనం సిద్ధమవుతుంది. వాళ్ళు పన్నిన కుట్రలలో వాళ్లే చిక్కుకుంటారు. ఎవరినైతే మీరు దేవుడిలా భావించి నెత్తిన పెట్టుకున్నారో వాళ్లే మీ వీపు వెనక పొడవబోతున్నారు. ఈ నిజాన్ని అంగీకరించడం ఎంతో బాధాకరంగా ఉన్నా ఇదే నిజం. మోసం చేసేవాడు ఎప్పటికీ గెలవలేడు. కొద్ది రోజులు పైకి కనిపించినా చివరికి ఎక్కడి నుండి లేచాడో అక్కడికే పడిపోతాడు. కాబట్టి మీ మనసును స్థిరంగా ఉంచుకోండి. ఈ సందేశం మీ అదృష్టాన్ని మార్చే ఒక మంత్రం లాంటిది. ఇది వింటున్నప్పుడు మీ మనసు బరువెక్కినా లేదా ఒంట్లో వణుకు పుట్టినా ఈ హెచ్చరిక మీకోసమేనని గ్రహించండి. ఇప్పుడు మీ జీవితానికి సంబంధించిన మరికొన్ని సంచలన నిజాలు తెలుసుకుందాం. మీ జీవితంలో 2 వ్యక్తులు తిరుగుతున్నారు. వాళ్ళ ఉద్దేశాలు మీపై అస్సలు మంచివి కావు. పైకి వాళ్ళు మీ సొంత మనుషుల్లా నటిస్తున్నా లోపల మాత్రం మీ సుఖ సంతోషాలను పాడు చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇది మిమ్మల్ని భయపెట్టడానికి కాదు, మిమ్మల్ని కాపాడడానికి మాత్రమే చెబుతున్నాను. ఎందుకంటే ఆ సంకేతాలు చాలా వేగంగా బయటపడుతున్నాయి. ఇంట్లో కూర్చున్నా మీలో ఆందోళన పెరగడం, అకస్మాత్తుగా భయం వేయడం, రాత్రి పడుకున్నప్పుడు ఎవరో మిమ్మల్ని గమనిస్తున్నట్టు అనిపించడం, ఇవన్నీ ఊరికే జరగడం లేదు. మీ ఎదుగుదలను అడ్డుకోవాలని చూస్తున్న ఆ 2 వ్యక్తుల్లో ఒకరు మీ ముందు ఎంతో తీయగా మాట్లాడేవారు. ఇక రెండో వ్యక్తి మీ ప్రతి పనిలోనూ తప్పులు వెతుకుతూ మీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయాలని చూసేవాడు. ఈ 2 అసలు ముఖాలు త్వరలోనే మీ ముందుకు రాబోతున్నాయి. ఇది వింటున్నప్పుడు మీ మనసులో ఏ 2 ముఖాలైనా మెదిలితే మీ అంతరాత్మ సరైన దిశలోనే సంకేతాలు ఇస్తోందని నమ్మండి. ఎందుకంటే మీ ఇంట్లోనో లేదా మీ చుట్టుపక్కలో తోడేలు లాంటి మనస్సు ఉన్న ఒక వ్యక్తి మీ వెనక ఉండి మిమ్మల్ని దెబ్బతీయడానికి సిద్ధంగా ఉన్నాడు. అందుకే ఇప్పుడు మీ శక్తిని, మీ నమ్మకాన్ని కాపాడుకోవాల్సిన సమయం వచ్చింది. ఎందుకంటే బ్రహ్మాండం మీ జీవితంలో ఒక పెద్ద మార్పును తీసుకురావడానికి సిద్ధమవుతోంది. ఈ 2 వ్యక్తుల కుట్రలు కేవలం మీ ఎదుగుదలను అడ్డుకోవడమే కాదు, మీ ఇంట్లో గొడవలు పెట్టడం, మీ మనస్సులో గందరగోళాన్ని సృష్టించడం మరియు మీ పనుల్లో అడ్డంకులు తీసుకురావడం వరకు సాగుతున్నాయి. మీరు మీ వైపు నుండి ఎంత ప్రయత్నించినా చివరి నిమిషంలో పనులన్నీ చెడిపోవడం, మీరు ఎప్పుడైనా సంతోషంగా ఉన్నప్పుడు అకస్మాత్తుగా ఏదో ఒక గొడవ లేదా అనుకోని సంఘటన జరగడం మీరు చాలాసార్లు గమనించే ఉంటారు. ఇది కేవలం అనుకోకుండా జరుగుతున్నది కాదు, మీ సొంత మనుషుల రూపంలో దాగి ఉన్న మీ శత్రువులు వదులుతున్న నెగిటివ్ ఎనర్జీ వల్లే ఇలా జరుగుతోంది. ఇప్పటికైనా ఈ విషయాన్ని తేలికగా తీసుకోకుండా ఆ 2 వ్యక్తులకు ఎంత వీలైతే అంత దూరంగా ఉండండి. లేకపోతే రాబోయే రోజుల్లో మీరు మరిన్ని ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఆ 2లో మొదటి వ్యక్తి మీ ముందు ఎంతో గౌరవం నటిస్తూ మీ వెనుక మీపై లేనిపోని నిందలు వేస్తూ సమాజంలో మీ ఇమేజ్ను పాడు చేసేవాడు. ఈ వ్యక్తే మీ చేతికి వచ్చే పెద్ద పెద్ద అవకాశాలను లాగేసుకుంటున్నాడు. మీరు ముందుకు వెళ్లాల్సిన చోట మీ కాళ్ళు లాగుతున్నాడు. ఇక రెండో వ్యక్తి గురించి చెప్పాలంటే వాడు మీ కష్టాన్ని వాడుకుంటూ తింటున్నాడు. మీరు ఎంతో కష్టపడి సంపాదించిన క్రెడిట్ను లేదా వస్తువులను తన పేరు మీద వేసేసుకుంటున్నాడు. ఆ విషయం మీకు తెలియడం కూడా లేదు.
మీ మనశ్శాంతి, మీ సంపాదన, మీ గౌరవం పూర్తిగా దెబ్బతినేంత వరకు వాళ్ళు ఆగరు. మీరు గమనిస్తే ఈ ఇద్దరితో మాట్లాడిన ప్రతిసారి మీ మనస్సు చాలా భారంగా అనిపిస్తుంది. ఆ బరువెక్కిన భావన ఊరికే రాదు. దుష్ట శక్తులు మీ చుట్టూ తిరుగుతున్నాయని ఈ విశ్వం మిమ్మల్ని ముందే అలర్ట్ చేస్తోంది. మీ అభివృద్ధిని, మీ ప్రకాశాన్ని అడ్డుకోవడం ఇప్పుడు ఎవరి తరం కాదు. మీ అదృష్టం ఇప్పుడు పూర్తిగా మేల్కొంది. కేవలం మీ శక్తిని తప్పుడు మార్గంలో వృధా కాకుండా చూసుకోవాలి. ఈ విషయాలు వింటున్నప్పుడు మీ శరీరంలో ఒక చిన్న కంపన లేదా అలజడి వస్తుంటే ఆ దైవిక హెచ్చరిక మీపై పనిచేయడం ప్రారంభించిందని అర్థం చేసుకోండి. ఇది మీ సమయం మారబోతోంది అనడానికి స్పష్టమైన సూచన. కానీ దాంతోపాటే మీకు ఒక అసలైన పరీక్ష కూడా ఎదురు కాబోతోంది. ఇప్పుడు ఆ దైవిక ఉపాయం ఏంటో వినండి. ప్రతిరోజు ఉదయం ఏదైనా ఒక ప్రశాంతమైన చోట కూర్చుని మీ అరచేతిని 3 సార్లు మెల్లగా తాకండి. మనస్సులో ఇలా అనుకోండి, నాపై ఎవరి కుట్రలు సాగవు, నా శక్తి నాదే, దైవిక శక్తే నన్ను రక్షిస్తుంది అని చెప్పుకోండి. ఈ మాటలు అనగానే మీ చుట్టూ ఒక రక్షణ కవచం ఏర్పడినట్టు మీకు అనిపిస్తుంది. కొన్ని రోజుల్లోనే మిమ్మల్ని అడ్డుకోవాలని చూసిన ఆ ఇద్దరు వ్యక్తులు తమంతట తామే మీకు దూరం అవ్వడం మీరే గమనిస్తారు. ఒక నిజాయితీ గల మనిషిని విశ్వం రక్షిస్తున్నప్పుడు ఎటువంటి కుట్రలు వాళ్ల ముందు సాగవు. ఇది కేవలం ఒక సమాచారం మాత్రమే కాదు, రేపు రాబోయే పెద్ద మోసం నుండి మిమ్మల్ని కాపాడడానికి ఈరోజు మీకు అందుతున్న ముందస్తు హెచ్చరిక. ఇప్పటికైనా అలర్ట్ అవ్వండి. మీ శక్తిని గుర్తించండి. మీ అదృష్టాన్ని అడ్డుకుంటున్న ఆ ఇద్దరు వ్యక్తులను మీ జీవితం నుండి దూరం పెట్టండి. ఎందుకంటే ఇప్పుడు మీ సమయం వచ్చింది. ముసుగులో ఉన్న ఏ శత్రువు కూడా మిమ్మల్ని ఆపలేడు. మీ శత్రువుల కుట్రలన్నీ బద్దలైపోతాయి. ఎందుకంటే ఇప్పుడు మీపై సాక్షాత్తు ఆ మహాదేవుని హస్తం ఉంది. మీతో కపటంగా ఉంటూ, మీ ముందు నవ్వుతూ, వెనక నుండి దెబ్బతీసిన ప్రతి ఒక్కరి ముసుగులు త్వరలోనే తొలగిపోబోతున్నాయి. ఇప్పుడు మీ జీవితంపై ఒక్కసారి దృష్టి పెట్టండి. మీరు ఎంతో మందిని నమ్మారు, ఎంతో మందిని ప్రాణం కంటే ఎక్కువగా భావించారు. ఎవరి కోసమో మీ రాత్రి పగలు లేకుండా కష్టపడ్డారు. కానీ చివరికి మీకు దక్కిందేంటి? మోసం, నమ్మక ద్రోహం, వెన్నుపోటు మాత్రమే. జనాలు మీ మంచితనాన్ని మీ బలహీనతగా అనుకున్నారు. మీ ప్రశాంతమైన స్వభావాన్ని చూసి ఎగతాళి చేశారు. మీ మౌనాన్ని ఓ ఓటమిగా భావించారు. కానీ సాక్షాత్తు ఆ పరమశివుడి సాక్షిగా చెబుతున్నాను, మీ ఈ మౌనమే ఇప్పుడు ఆ మహాదేవుని తాండవంగా మారబోతోంది. ఆ భోళాశంకరుడు ఒక్కసారి తన భక్తుడి పక్కన నిలబడితే ప్రపంచంలో ఏ మంత్రతంత్రాలు, ఏ శక్తులు, ఏ కుట్రలు ఆ భక్తుడిని ఏమీ చెయ్యలేవు. ఆ మహాదేవుడు మీకు ఒక ముందస్తు హెచ్చరిక ఇస్తున్నాడు. మీ జీవితాన్ని పాడు చేయాలని చూసిన వాళ్ల పతనం ఇప్పటికే మొదలైపోయింది. మీ దారిలో వాళ్ళు నాటిన ముళ్ళే ఇప్పుడు మీరు విజయ శిఖరాలకు చేరుకునే మెట్టుగా మారబోతున్నాయి. మీ అదృష్టాన్ని అడ్డుకోవాలని చూసిన వాళ్ళు ఇప్పుడు వాళ్లంతట వాళ్లే ఆగిపోతారు. మీ ఇంట సంతోషాలపై, మీ కుటుంబ ప్రశాంతతపై ఎవరైతే కళ్ళు వేశారో ఇప్పుడు వాళ్ళు నిద్రలేని రాత్రులు గడపబోతున్నారు. ఇది ఆ శివుని న్యాయం. అది సమయం వచ్చినప్పుడే వస్తుంది. కానీ ఒక్కసారి వస్తే మాత్రం తప్పు చేసిన వాళ్లపై అస్సలు దయ చూపదు. మీ జీవితంలో ఎదురైన అడ్డంకులకు కారణం మీ చుట్టూ ఉన్న ఒక వ్యక్తి మాత్రమే. మీ పేరు, మీ ప్రశాంతతను చూసి ఓర్వలేక వాళ్ళు మీపై ఈ దుష్ప్రభావాలను వదిలారు. ఆ వ్యక్తి మీ ముందైతే ఎంతో తీయగా మాట్లాడతాడు, కానీ లోపల మాత్రం అసూయతో రగిలిపోతుంటాడు. కానీ లోపల మాత్రం అసూయ. మీ ఎదుగుదలను వాడు అస్సలు భరించలేకపోతున్నాడు. మీ ఇంట్లో ఉన్న వెలుగు వాడి కళ్ళలో చీకటిని నింపుతోంది. మీరు కింద పడిపోవాలని వాడు అడుగడుగునా కుట్రలు పన్నుతూనే ఉన్నాడు. కానీ వాడు వేసిన ప్లాన్లన్నీ ఇప్పుడు ఒకే ఒక్క దెబ్బతో ముక్కలైపోబోతున్నాయి. ఎందుకంటే ఆ మహాదేవుడు ఇక చాలు అని చెప్పే సమయం వచ్చేసింది. ఈ మాటలు అస్సలు తేలికగా తీసుకోకండి. ఇది మీకు వరం, మీ శత్రువులకు శాపం. మీ చుట్టూ ఉన్న నెగటివిటీ అంతా ఇప్పుడు ఆ శివుని అగ్నిలో భస్మం కాబోతోంది. రాత్రిపూట మీ వెనుక కుట్రలు పన్నిన వాళ్ల జీవితాల్లోకి పగటిపూటే చీకటి రాబోతోంది. వాళ్ల తెలివితేటలు, వాళ్ల కపటం, వాళ్ల అసూయ అన్నీ ఒక్కొక్కటిగా నాశనమవుతాయి. మహాదేవుని 3వ కన్ను తెరుచుకుంది. ఆయన జటల నుండి వెలువడిన దైవిక శక్తి నేరుగా మీ రక్షణగా నిలిచింది. మీరు ఇప్పటి వరకు చాలా ఏడ్చారు, ఎంతో మానసిక బాధను అనుభవించారు, ఒంటరితనంతో మీలో మీరే పోరాడారు. కానీ ఇకపై ఆ బాధలుండవు. మీ జీవితంలోకి ఇప్పుడు ఆ శివుని తాండవ న్యాయం రాబోతోంది. ఈ మాటలు వింటున్నప్పుడు మీలో ఒక తెలియని సానుకూల శక్తి ప్రవేశిస్తున్నట్టు అనిపిస్తే మీపై
ఆ శంభుని అనుగ్రహం పూర్తిగా లభించిందని నమ్మండి. మహాదేవుని అనుగ్రహంతో మీ జీవితంలోకి ప్రవేశిస్తున్న ఆ సానుకూల శక్తి వల్ల మీలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిగా మీ ఆత్మవిశ్వాసం ఒక కొత్త వెలుగులా ప్రకాశిస్తుంది. ఇప్పటి వరకు ఇతరుల ఒత్తిడికి తలొగ్గి లొంగిపోయిన మీరు ఇకపై ఎవరికీ భయపడకుండా ధైర్యంగా నిలబడి మీ మాటను గంభీరంగా చెబుతారు. రెండోది, చాలా కాలంగా ఆగిపోయిన మీ పనులన్నీ ఇప్పుడు ఒక్కొక్కటిగా పూర్తి కావడం మొదలవుతాయి. మూడోది, మీ శత్రువులు తమ సొంత చేతులతో తవ్వుకున్న గోతిలో వాళ్లే పడతారు. వాళ్ళు మీకు వ్యతిరేకంగా ఎలాంటి కుట్రలు పన్నినా అవి తిరగబడి వాళ్లకే నష్టం కలిగిస్తాయి. నాలుగోది, మీ ఇంట్లో సానుకూల శక్తి ప్రవహించి వాతావరణం అంతా ఎంతో ప్రశాంతంగా మారుతుంది. వీటన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే, సాక్షాత్తు ఆ పరమశివుడు మీ చుట్టూ ఒక అదృశ్య రక్షణ కవచాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ కవచం మీపై జరిగే ప్రతి దుష్ట దాడిని అడ్డుకుంటుంది. మీపై కన్నేసి మీ నాశనాన్ని కోరుకున్న వాళ్లే ఇప్పుడు అందరి దృష్టిలో పాతాళానికి పడిపోతారు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసిన వాళ్లే ఆ నష్టాన్ని అనుభవిస్తారు. ఇప్పుడు మీ జీవితంలో ఒక అద్భుతాన్ని చూపించబోయే ఒక చిన్న ఉపాయం ఏంటో వినండి. ఈ రాత్రికి మహాదేవుని మనసులో తలుచుకుంటూ కళ్ళు మూసుకుని 3 సార్లు ఇలా ప్రార్థించండి. హే మహాదేవ, నాకు వ్యతిరేకంగా ఎవరైతే కుట్రలు పన్నుతున్నారో ఆ చెడు అంతా తిరిగి వాళ్లకే చేరాలి. నాకు ఎల్లప్పుడూ సత్యమార్గంలో నడిచే శక్తిని ప్రసాదించు అని వేడుకుంది. కేవలం ఈ 3 వాక్యాలు మీ అదృష్టాన్ని పూర్తిగా మార్చేస్తాయి. మీరు ఈ పరిహారం చేసిన కొద్దిసేపటికే మీ మనసులోకి ఒక వింత ప్రశాంతత వస్తుంది. ఆ ప్రశాంతతే మీ పక్కనే మహాదేవుడు ఉన్నాడనడానికి స్పష్టమైన సంకేతం. ఆ తర్వాత మీరు ఎక్కడికి వెళ్ళినా ఆ శివుడే మీకు తోడుగా ఉంటాడు. మీ ఓపికకు, మీ భక్తికి, మీరు పడిన బాధకు ప్రతిఫలం దక్కే సమయం రానే వచ్చింది. మీ శత్రువులు ఎంతటి బలవంతులైనా సరే ఇకపై మీ ముందు వాళ్ళ మాటలు సాగవు. ఎందుకంటే ఈరోజు మీకు అందుతున్న ఈ వాణి సాక్షాత్తు ఆ పరమశివుని శక్తితో కూడుకున్నది. కానీ మీ చుట్టూ తిరుగుతున్న ఆ 2 నకిలీ మనుషుల విషయంలో మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళ ఉద్దేశాలు మీపై అస్సలు మంచివి కావు. పైకి వాళ్ళు మీ శ్రేయోభిలాషుల్లా నటిస్తున్నా లోపల మాత్రం మీ సుఖశాంతులను దోచుకోవడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇది మిమ్మల్ని భయపెట్టడానికి కాదు, ముందే అలర్ట్ చేసి కాపాడడానికి చెబుతున్నాను. ఎందుకంటే ఆ సంకేతాలు చాలా వేగంగా బయటపడుతున్నాయి. ఇంట్లో కూర్చున్నా మీలో ఆందోళన పెరగడం, అకస్మాత్తుగా భయం వేయడం, రాత్రి పడుకున్నప్పుడు ఎవరో మిమ్మల్ని గమనిస్తున్నట్టు అనిపించడం, ఇవన్నీ ఊరికే జరగడం లేదు. మీ దారిని అడ్డుకోవాలని చూస్తున్న ఆ 2 అసలు ముఖాలు త్వరలోనే మీ ముందుకు రాబోతున్నాయి. ఆ 2 వ్యక్తులు మీ జీవితంలో ఎంతటి ప్రమాదకరమైన నెగిటివిటీని వదులుతున్నారంటే, దానివల్ల మీ ఇంట్లో అనవసరమైన గొడవలు, మీ మనసులో ఏదో తెలియని గందరగోళం మరియు మీ ప్రతి పనిలోనూ అడుగడుగున ఆటంకాలు ఎదురవుతున్నాయి. మీరు మీ వంతుగా ఎంత ప్రయత్నించినా చివరి నిమిషంలో పనులన్నీ చెడిపోవడం మీరు చాలాసార్లు గమనించే ఉంటారు. మీరు ఎప్పుడైనా కాస్త సంతోషంగా ఉందాం అనుకునే లోపే అకస్మాత్తుగా ఏదో ఒక గొడవ లేదా అనుకోని నష్టం మీ ముందుకు వస్తుంది. ఇది కేవలం అనుకోకుండా జరుగుతున్నది కాదు, మీ సొంత మనుషుల రూపంలో దాగి ఉన్న మీ శత్రువులు వదులుతున్న దుష్ట శక్తి వల్లే ఇలా జరుగుతోంది. ఇప్పటికైనా ఈ విషయాన్ని తేలికగా తీసుకోకుండా ఆ 2 వ్యక్తులకు ఎంత వీలైతే అంత దూరంగా ఉండండి. లేకపోతే రాబోయే రోజుల్లో మీరు మరిన్ని ఇబ్బందులు పడాల్సి వస్తుంది. మీ క్షేమాన్ని కోరే ఆ దైవిక శక్తి మిమ్మల్ని ఆ మోసం నుండి కాపాడడానికి ఇప్పుడే అలర్ట్ చేస్తోంది. ఆ 2లో మొదటి వ్యక్తి మీ ముందు ఎంతో గౌరవం నటిస్తూ, మీ వెనుక మీపై లేనిపోని నిందలు వేస్తూ మీ ఇమేజ్ను పాడు చేసేవాడు. ఈ వ్యక్తే మీ చేతికి వచ్చే పెద్ద పెద్ద అవకాశాలను లాగేసుకుంటూ మీరు ముందుకు వెళ్లాల్సిన చోట మీ కాళ్ళు లాగుతున్నాడు. ఇక రెండో వ్యక్తి గురించి చెప్పాలంటే, వాడు మీ కష్టాన్ని వాడుకుంటూ తింటున్నాడు. మీరు ఎంతో కష్టపడి సాధించిన గుర్తింపును లేదా వస్తువులను తన పేరు మీద వేసేసుకుంటున్నాడు. ఆ విషయం మీకు తెలియడం లేదు. మీ మనశ్శాంతి, మీ సంపాదన, మీ గౌరవం పూర్తిగా దెబ్బతినేంత వరకు వాళ్ళు ఆగరు. మీరు గమనిస్తే ఆ 2తో మాట్లాడిన ప్రతిసారి మీ మనసు చాలా భారంగా అనిపిస్తుంది. ఆ బరువెక్కిన భావన ఊరికే రాదు. నెగిటివ్ ఎనర్జీ మీ చుట్టూ తిరుగుతోందని, మీ లక్ష్యం నుండి మీరు ఏమాత్రం పక్కకు తప్పుకోకూడదని ఈ విశ్వం మిమ్మల్ని ముందే అలర్ట్ చేస్తోంది. ఈ సమయంలో మీ శ్రమను, మీ నమ్మకాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. మీ అదృష్టం ఇప్పుడు పూర్తిగా మేల్కొంది.
ఇకపై మీ ఎదుగుదలను, మీ జీవితంలోని వెలుగును అడ్డుకోవడం ఎవ్వరి వల్ల కాదు. కేవలం మీ ఎనర్జీని తప్పుడు ప్రదేశాల్లో వృధా చేయకుండా కాపాడుకుంటే చాలు. ఈ విషయాలు వింటున్నప్పుడు మీ శరీరంలో ఒక చిన్న అలజడి లేదా కంపన లాంటిది వస్తే ఈ దైవిక హెచ్చరిక మీపై పనిచేయడం ప్రారంభించిందని అర్థం చేసుకోండి. ఇది మీ సమయం మారబోతోంది అనడానికి స్పష్టమైన సూచన. అయితే దీంతో పాటే మీ సహనానికి ఒక అసలైన పరీక్ష కూడా ఎదురు కాబోతోంది. ఇప్పుడు ఆ అద్భుతమైన దైవిక ఉపాయమేంటో వినండి. ప్రతిరోజు ఉదయం ఏదైనా ఒక ప్రశాంతమైన చోట కూర్చుని మీ అరచేతిని 3 సార్లు మెల్లగా తాకండి. మనసులో పూర్తిగా నమ్మకంతో ఇలా అనుకోండి: నాపై ఎవరి కుట్రలు సాగవు, నా శక్తి నాదే, ఆ దైవిక శక్తే నన్ను రక్షిస్తుంది అని చెప్పుకోండి. ఈ మాటలు అనగానే మీ చుట్టూ ఒక రక్షణ కవచం ఏర్పడినట్టు మీకు అనిపిస్తుంది. కొన్ని రోజుల్లోనే మిమ్మల్ని అడ్డుకోవాలని చూసిన ఆ 2 వ్యక్తులు తమంతట తామే మీకు దూరం అవ్వడం, వాళ్ల ప్లాన్లు విఫలమై వెనకడుగు వేయడం మీరే గమనిస్తారు. ఒక నిజాయితీ గల మనిషిని విశ్వం రక్షిస్తున్నప్పుడు ఎటువంటి కపటమైన కుట్రలు వాళ్ల ముందు నిలవవు. ఇది కేవలం ఒక సాధారణ సమాచారం మాత్రమే కాదు, రేపు రాబోయే పెద్ద మోసం నుండి మిమ్మల్ని కాపాడడానికి ఈరోజు మీకు అందుతున్న ముందస్తు హెచ్చరిక. ఇప్పటికైనా అలర్ట్ అవ్వండి, మీ శక్తి ఏంటో గుర్తించండి. మీ భాగ్యాన్ని అడ్డుకుంటున్న ఆ 2 వ్యక్తులను మీ జీవితం నుండి పూర్తిగా దూరం పెట్టండి. ఎందుకంటే ఇప్పుడు మీ సమయం వచ్చింది. ముసుగులో ఉన్న ఏ శత్రువు కూడా మిమ్మల్ని ఆపలేడు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. అలాగే కమెంట్ బాక్స్లో పూర్తి భక్తితో జై మాతాజీ అని కమెంట్ చేయడం మర్చిపోవద్దు. దైవానుగ్రహంతో మీకు అంతా శుభమే జరుగుతుంది.